హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శిస్తున్నారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేలా అక్కడి సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. మంత్రి పర్యటన వివరాలను చార్మినార్ నుంచి మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమామహేశ్వరి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తుంది. దీనిలో భాగంగా చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు, అలాగే పురాతన వస్తువులు పరిరక్షణకై చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగానే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఈరోజు హైదరాబాద్లో ప్రముఖ నిర్మాణాలను, కట్టడాలను పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులను కూడా ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఈరోజు ఇబ్రహీంబాగ్ పరిధిలోని కుతుబ్షాహీ టూమ్స్ 7 టూమ్స్ను ఆయన పర్యటించారు. అలాగే కటోరా హౌస్ను కూడా చూశారు. అలాగే చార్మినార్ను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక్కడ ప్రధానంగా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈ పర్యాటకులు వచ్చేటప్పుడు వాళ్ళకి మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటికే మౌలిక వసతులు కల్పిస్తున్నామని, మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తే పర్యాటకులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే చారిత్రక కట్టడాల పరిరక్షణలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని కూడా ఆయన 7 టూమ్స్ వద్ద అడిగి తెలుసుకున్నారు. ఇంకా మెరుగైన పనులు కూడా చేయాలని కూడా వాళ్ళకి సూచనలు చేశారు. పర్యాటక రంగాన్ని బలోపేతం దిశగా చేపట్టాల్సిన తదుపరి చర్యలపై కూడా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అయితే ఇక్కడ పర్యాటకులకు సదుపాయాలతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కూడా ఆయన సూచించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీసి ఆయన పలు సూచనలు కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు, అలాగే పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఇప్పటికే ఆయన సూచించారు. అయితే ఇవాళ హైదరాబాద్లో 7 టూమ్స్, అలాగే కటోరా హౌస్, గోల్కొండ, చార్మినార్ తదితర పర్యాటక ప్రాంతాలను కూడా ఆయన పర్యటించారు. పర్యాటక ప్రాంతం వద్ద మెరుగైన మౌలిక వసతులను కల్పించాలని ఇప్పటికే అధికారులకు ఆయన సూచించారు. చారిత్రక నిర్మాణాల, కట్టడాలు, పురాతన వస్తువులను సంరక్షించడం, పర్యాటకులకు వాటిని అందుబాటులో ఉంచడం ప్రధానంగా ఈరోజు పర్యటనలో జూపల్లి కృష్ణారావు అధికారులకైతే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చారిత్రక నిర్మాణాల, కట్టడాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి చారిత్రక నిర్మాణాలు, అలాగే పురాతన వస్తువులు, అలాగే కట్టడాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంరక్షించడం, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని బడ్జెట్ కేటాయింపులు, అలాగే ఇప్పటివరకు కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వము పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, అలాగే పర్యాటకులు సందర్శనకు ఈ పర్యాటక ప్రాంతాల్లో వచ్చేటప్పుడు వాళ్ళకి మౌలిక వసతులను కల్పించడం, అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా గైడ్లైన్స్ను జారీ చేసేందుకు అధికారులను ఇప్పటికే జూపల్లి కృష్ణారావు వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది. అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని, బడ్జెట్ నిధులు కూడా కేటాయిస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆయన గోల్కొండ, అలాగే 7 ట్యూమ్స్ను పర్యటించారు. అలాగే చార్మినార్ వద్ద కూడా పర్యాటకులు, సందర్శకులు వచ్చేటప్పుడు వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యాటక ప్రాంతాలు, అలాగే పురాతన కట్టడాలు, అలాగే పురాతన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడం, వాటిని సందర్శకులకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, పర్యాటక రంగాన్ని దేశవ్యాప్తంగా ఏదైతే కట్టడాలు, నిర్మాణాలను పర్యటించేందుకు సందర్శకులకు ఇప్పటికే మేము అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తుందని ఇప్పుడు జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఆయా ప్రాంతాలను పర్యటిస్తూ ప్రధానంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, అలాగే పర్యాటక శాఖ అధికారులతో కూడా ఆయన మాట్లాడి సందర్శకులను పెంచేందుకు పర్యాటక శాఖ తరఫున అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని ఆయన సూచించారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఆయా ప్రాంతాల వద్ద మౌలిక వసతులపై అధికారులు దృష్టి పెట్టినట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. ఆ నిర్మాణాలను సత్వరమే పూర్తి చేసి పర్యాటకులకు, సందర్శకులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అలాగే ఈ కుతుబ్షాహీ వంశాలకు సంబంధించి అక్కడ 7 టూమ్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా పర్యాటకులకు, సందర్శకులు వచ్చేటప్పుడు అక్కడ మౌలిక వసతులపై ఆరా తీశారు. మౌలిక వసతులు బాగుండాలని కూడా, మెరుగ్గా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా కూడా ఈరోజు జూపల్లి కృష్ణారావు పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రెండు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందని చెప్పారు. అలాగే అవసరమైతే బడ్జెట్లో అదనపు నిధులు కేటాయించి మెరుగైన వసతులను కల్పించి పర్యాటకులు రాష్ట్రానికి వచ్చేలా, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా కృషి చేస్తామని చెప్పారు. అలాగే ఈరోజు చార్మినార్, గోల్కొండ తదితర ప్రాంతాలను ఆయన పర్యటించారు. సందర్శకులు, పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చేందుకు ఇక్కడ నిర్మాణాలను, కట్టడాలను, పురాతన వస్తువులను సంరక్షించి పర్యాటకులకు వాళ్ళు చూసేందుకు, అందుబాటులో ఉంచేందుకు చూస్తామని ఆయన చెప్పారు. ఉమామహేశ్వరి ఇప్పటి వరకు మినిస్టర్ టూర్కు సంబంధించి తాజా సమాచారం ఇది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.